నమస్తే ఫ్రమ్ కాకినాడ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎగ్జామ్కి వచ్చాను నేను మా తమ్ముడు. సరే హాయ్ చెప్పరా. ఈ వాడికి రేపు ఎగ్జామ్, నాకు ఈరోజు సాయంత్రం ఇప్పుడు 5 to 6 ఎగ్జామ్. ఇక్కడ ఎస్ఆర్ఎండి మాల్ దాటిన తర్వాత ఏదో టెక్నాలజీస్ అని ఉంది, సాఫ్ట్ టెక్నాలజీస్, అక్కడ ఎగ్జామ్. సో నైట్కి బయట ఉండడం కష్టం. రేపటికి ఎగ్జామ్ మార్నింగ్, సో అందుకని ఇక్కడ రూమ్ తీసుకున్నాం, కార్తికేయ రెసిడెన్సీ అని ఉంది. డైరెక్ట్ ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ వాడు ఆఫ్లైన్ చెప్పిందంతా 1300, మళ్ళీ సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి, వెళ్ళేటప్పుడు ఇచ్చారు. మేక్ మై ట్రిప్లో చూస్తే 500 తీసుకున్నాం. నాన్ ఏసీ రూము, టీవీ ఒకటి, వాష్రూమ్, పర్లే 500కి ఇది ఈ మాత్రం. ఇద్దరికి బెడ్. ఎగ్జామ్ నాది 5 to 6 అయిపోతుంది. 5 to 6 అయిపోయిన తర్వాత అలాగా తిరిగేసి సెకండ్ షోకి సినిమా బుక్ చేశాను ఎస్ఆర్ఎండి మాల్లోనే. ఆంధ్ర కింగ్ తాలూకా రా మూవీకి వెళ్దాం. రేపు మార్నింగ్ మా వాడికి ఎగ్జామ్. ఎస్ఎస్సి ఏంటిది, ఎస్హెచ్ ఏదో ఎగ్జామ్ ఇది, అదే స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ పేరు సిహెచ్ఎస్ఎల్ ఎస్ఎస్సిది ఎగ్జామ్. ఇదా మ్యాటర్. ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరినో ఉన్నావు బాగుంది. కాకినాడలో ఎవరు లేరు. కాకినాడలో ఉంటే నైట్ అక్కడ కానిచ్చేద్దాం, కానీ పర్లేదు 500 కదా రూమ్, పర్వాలేదు. ఇంటి దగ్గర కరెక్ట్ ఎగ్జాక్ట్ 12 బయలుదేరాను. ఆ ఏలేశ్వరం రోడ్డు బాబోయ్ నడుము నొప్పి వచ్చేసింది నాకు. కరెక్ట్గా ఇక్కడికి 2కి వచ్చాను. ఇలాగా పత్తిపాడు, దివిలి, కెల్లంపూడి, పిఠాపురం ఆ రూట్ వచ్చాను అన్నమాట. బండి మీద పళ్ళు తీరిపోయింది. ఆ ఏలేశ్వరం రోడ్డు ఏమో కానీ ఎప్పుడు పోతుంది కానీ బాబాయ్ నరకమే. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆకలేస్తుందని చెప్పి ఇంకా ఇలాగా పిఆర్ కాలేజ్ దగ్గర ఉన్న ఫుడ్ కోర్ట్కి వచ్చాం. ఇక్కడ ఫస్ట్ షవర్మా చెప్పాం. షవర్మా తినేసిన తర్వాత ఖాళీ ఉన్నదాన్ని బట్టి వేరే దానికి వెళ్తాం. ఇది నాకు నోరు ఊరిపోతుంది అసలు, చెప్తుంటే సెలవు వచ్చేస్తుంది. ఈ ఫుడ్ స్ట్రీట్కి రావడానికి నానా తిప్పలు తిరుగుతాం. అక్కడికి ఇక్కడికి పిఆర్ కాలేజ్ని కొడితే వేరేది ఎక్కడో చూపించింది లొకేషన్. అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్ పక్కన కదా అని చెప్పి హాస్పిటల్ పెట్టుకొని హాస్పిటల్ నుంచి పట్టుకొస్తే ఇక్కడ ఉన్నది. మా ఓడిని అడుగుతుంటే మొహమాట పడుతున్నాడు. ఎలా ఉన్నా చికెన్ కాబట్టి తినేయచ్చు, కానీ టేస్ట్ బాగుంటే ఇంకా ఫీల్ బాగుంటుంది. అక్కడ షవర్మా తినడం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ బీబీక్యూ సిగ్నేచర్ దగ్గరికి వచ్చాం. పుదీనా టిక్కా చెప్పాం, ఎలా ఉంటుందో టేస్ట్. మరి పుదీనా చికెన్ టిక్కా చూడాలి టేస్ట్ ఎలా ఉంది. తీసుకోసాయి. బిర్యానీ ఎక్కడ తినాలా అని ప్లాన్. ఇక్కడేం తెలియదు మనకి, ఏది బాగుంటుందో ఏది బాగోదో. మా వాడు ఎప్పుడే కడుపు నిండిపోయింది అన్నాడు. తినిందా అది బిర్యానీ ఎవడ తింటాడరా మరి. బిర్యానీ ఒకటి తినాలి పర్లా. మొత్తం అన్నీ అనుకొని నవీన్ గారిని అడిగి జీషాన్కి వచ్చాం. ఆడి చెప్పినట్టు కల్మీ బిర్యానీ చెప్పాం, 2 pieces. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. ఇది అయిన తర్వాత 9:30కి షో. ఆంధ్ర కింగ్ తాలూకా ఎస్ఆర్ఎండి మాల్ దగ్గర వెళ్ళిపోయి ఇప్పుడు తినేసాక వెళ్ళిపోతాం. మాల్ అంతా తిరిగేసి మూవీ చూసుకొని రూమ్కి వెళ్ళి పడుకోవడమే. ఓకే, ఎస్ఆర్ఎండి మాల్కి అయితే వస్తాం. తిన్నాం కానీ నాకు అంత అనిపించలేదు. బిర్యానీ, షవర్మా, పుదీనా టిక్కా, పుదీనా చికెన్ టిక్కా కూడా అన్నీ యావరేజ్గానే ఉన్నాయి ఈరోజు అంతా. సినిమా కూడా యావరేజ్గా ఉంటే ఇంక సరిపోద్ది. తిన్నాయి అన్నీ యావరేజ్గా ఉన్నాయి కదా, సినిమా కూడా యావరేజ్గా ఉంటుంది ఏమైతే. జీవితంలో పైకి రావడం అంటే ఇదే రసాయి, సరేనా? తెలుసుకో. రోస్టెడ్ ఆల్మండ్ సాఫ్టీ ఒకటి, పిస్తా ఒకటి. ఐస్ క్రీమ్ కూడా తినడం అయిపోయింది. అలా కింద వ్యూ చూస్తూ ఇక్కడ కూర్చున్నాం. షో 9:30 కదా, టైం 8:50 అవుతుంది. వెళ్ళిపోదామా? లాన్ కూర్చోచ్చు. 8:50 అవుతుంది, పైకి వెళ్ళి వచ్చేద్దాం. టైం 9:03 అయింది. 9:10కి సార్ లోపలికి ఎలా చేస్తాం సార్ అంటున్నాడు. లోపలికి వచ్చాం, లాబీ దగ్గర వెయిట్ చేస్తున్నాం. మా ఓడికి రేపు ఎగ్జామ్ ఉంది, సేమ్ ఎగ్జామే. రేపు మార్నింగ్ 10కి, 10 to 11. రిపోర్టింగ్ టైం 8:30 to 9:30 ఉంది. 9కి చెక్అవుట్ చేసి వెళ్ళిపోయి 11కి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బీచ్కి వెళ్ళి బీచ్ చూసుకొని
వెళ్తూ వెళ్తూ తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. అదే ప్లాన్. చిన్నగా కాకినాడ ట్రిప్ అయిపోయింది ఎగ్జామ్ పేరుతో. ఎరా ఓకే, సినిమా అయితే అయిపోయింది. రూమ్కి వస్తాం. సినిమా ఎలా ఉందంటే ఓవరాల్గా సాయి నీకు నచ్చిందా? యావరేజ్గా ఉంది, పర్వాలేదు. అంటే బాగుంది కానీ బాగాలేదు అన్నట్టు. అప్పుడే బాగుంది అనిపిస్తుంది, అప్పుడే బాగాలేదు అన్నట్టు ఉంది. అలా ఉంది ఓవరాల్గా. ఇంకా యావరేజ్ అంటే అలా సాగదీసారు, ఇంకా రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని సాగదీసినట్టు. అది ఇప్పుడు టైం ఎంత 12:45 అవుతుంది. పడుకొని మళ్ళీ పొద్దున్నే లేవాలి, ఆడికి ఎగ్జామ్ ఉంది. 9కి ఎప్పుడో వెళ్ళాలి అక్కడికి. అది అయిపోయిన తర్వాత ఇంటికి చెక్ చేయడమే. ఓకే, గుడ్ నైట్. రేపు మార్నింగ్ కలుద్దాం. టాటా. నైట్ పడుకునేటప్పటికి 1 అయింది. పొద్దున్నే 7కి లేచిపోయాను. నిద్ర బాగానే పట్టింది. లేచి రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేయడానికి వెళ్ళాం. గీ కారం దోశ అండ్ బజ్జీ. 8:30 అయింది కరెక్ట్గా. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉండి చెక్అవుట్ చేసేస్తాం రూమ్ నుంచి. 9:30కి ఎంట్రీ క్లోజ్ ఉంటుంది. 10కి ఎగ్జామ్ ఇది. ఈ 2 బ్యాగులు తీసుకొని అక్కడ వెయిట్ చేయాలి నేను. ఇంకా గేట్ క్లోజ్ చేసేకి వచ్చారు వాళ్ళు పాపం. నైన్ 42 అయింది. లేదు ఇంకా ఎగ్జామ్ పాపం పోయినట్టే. అక్కడ ఇందాక కన్నా అలాగే అప్పుడు దాకా అన్నీ పట్టుకెళ్ళాడు లోపలికి. ఫోను, పాట్స్, స్వెటర్, హెల్మెట్ అన్నీ. మళ్ళీ తిరిగి పరిగెట్టుకుని వచ్చాడు. ఎంతకీ హాల్ టికెట్, ఆధార్ కార్డు బైక్లో మళ్ళీ లేకంగా 9:42 అయింది. అప్పుడు వచ్చారు. గేట్ క్లోజింగ్ టైమే 9:30. పోయింది. ఇంత దూరం వచ్చి బైక్ మీద 3 వచ్చారు. పాయ. ఇంకా అలా కూడా చేయను అన్నారు కాబట్టి ఇంక వెళ్ళిపోతున్నారు వాళ్ళు పాపం. అంత దూరం 3 ఎగ్జామ్. ఇంట్లో ఏం చెప్తారో మరి. 10:07 అయింది. కరెక్ట్గా 11కి అలా అవుతుంది ఎగ్జామ్. బోర్ కూడా అవుతుంది. కొన్ని బయటికి వెళ్దామంటే బ్యాగులు, హెల్మెట్లు అన్నీ ఎక్కడ ఉన్నాయి. ఏం చేయాలి? ఫోన్ చూడడానికి చిరాకు. వాట్ టు డూ? బీచ్కి వెళ్తూ ఏటేపు వస్తే ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. ఇంకా ఫ్రంట్కి వెళ్ళి చూసుకొని నెక్స్ట్ ధర్మవరం వెళ్ళాలి. ఓకే, బీచ్కి వస్తాం. ఇది నేను సెకండ్ టైం రావడం ఇక్కడికి, పడ బీచ్కి. నువ్వు సాయి ఇది ఎప్పుడు వచ్చావు? ముందు అటువైపు ఎక్కడికి వెళ్ళాను నన్ను? ఐలాండ్లో ఉంటుంది కదా మధ్యలో. ఎలా వచ్చారా బాబు? ఫుల్ గాలి, ఎదురు షూటింగ్ జరుగుతుంది. కాకినాడ వచ్చి బీచ్ చూడకపోతే బీచ్ బాధపడుతుంది కదా. ఓకే, ఇక్కడ చూసుకున్నాం. వెళ్తే ఫ్రంట్ ఏమన్నా లోపలికి వెళ్ళడానికి ఉంటే వెళ్తాను, లేదంటే డైరెక్ట్ ధర్మవరం వెళ్ళిపోయి అక్కడ తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ముందు నార్మల్గా తినరా, తర్వాత పిసుక్కుంది. కానీ ధర్మవరం బిర్యానీ ఇక్కడ క్షేత్ర దగ్గర తినడం అయిపోయింది. ఇంటికి ఒక పార్సల్. 1 గంట బాగైనట్టు ఉందండి. ఫుల్గా తినేసాం. జాగ్రత్తగా వెళ్ళిపోవడం. ఇంకా ఏలేషన్ రోడ్డు ఒకటి ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అది బొక్కల రోడ్డు. ఇంకో సార్